లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి 35వ వచనం వరకు మార్చి చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి 35వ వచనం వరకు. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తరువాత ఆయన బాలుడుగా ఉన్నప్పుడు జరిగిన ఒక ప్రాముఖ్యమైన సంఘటన ఇప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూసాము. ఇక్కడ మనకు కనబడుతున్న వ్యక్తి సుమయోను అనే వ్యక్తి. హీస్ నాట్ అ వెరీ ఫేమస్ పర్సన్. చాలా అప్పుడప్పుడు బైబిల్ చదివేవారు, అప్పుడప్పుడు పండగ క్రైస్తవులుగా మందిరానికి వచ్చేవారికి సుమయోను అంటే తెలీదు. సీమోను పేతురు అంటే తెలుస్తుంది. బట్ సుమయోన్ అనే మాట కొంచెం దేవుని మందిరానికి రెగ్యులర్గా వచ్చి దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదివే వారికి కొంచెం పరిచయమైన వ్యక్తే. బట్ అంత ఫేమస్ పర్సనాలిటీ ఏమీ కాదు. కానీ అతని జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయి. ఈరోజు లెట్ us త్రో లైట్ ఆన్ సిమియన్స్ లైఫ్. సుమయోన్ యొక్క జీవితం నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మరి మనం ధ్యానించుకొని ఆయన నుండి మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఒకసారి గమనిద్దాం. సుమయోన్ యొక్క అడ్రస్ ఏంటి? ఏ ఊర్లో ఉండేవాడు అంటే యెరూషలేములో ఉండేవాడు. యెరూషలేము దేవుని పట్టణము. యెరూషలేము దేవుని పట్టణము. హీ వాజ్ ఇన్ ద బెస్ట్ ప్లేస్. ఒక శ్రేష్టమైన పట్టణంలో నివాసం ఉంటున్న వ్యక్తిగా సుమయోను మనకు కనబడుతున్నాడు. వాట్ ఈస్ హిస్ బయోడేటా? ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పించిన మాటలు ఏంటి అని ఆలోచిస్తే 25వ వచనము, యెరూషలేమునందు సుమయోను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడు భక్తిపరుడై ఉండి. నీతిమంతుడు భక్తిపరుడు. ఇంకొక మాట కూడా ఉంది, అది కూడా మనం నెక్స్ట్ ధ్యానం చేద్దాం. థర్డ్ పాయింట్. ఫస్ట్ పాయింట్, హిజ్ అడ్రస్. ఎక్కడ ఉన్నాడు? యెరూషలేములో ఉన్నాడు. ఈ రోజుల్లో కొంతమంది మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడండి అంటే కొంతమంది అమ్మలు అంటారు ఎక్కడ ఉన్నాడో నాకే చెప్పడండి. ఎక్కడికి వెళ్తాడో ఇప్పుడే వస్తానంటాడు, ఇక్కడికే వెళ్తానంటాడు, ఎక్కడ ఉంటాడో. మరి కొంతమంది అడ్రస్లు ఉంటాయండి. బార్, షాప్. మొన్న రీసెంట్గా లాస్ట్ వీక్లో మేము బెంగళూరు వెళ్ళాము. అక్కడ భయంకరమైన పబ్స్ ఉండే ఒక ఏరియా. మేము ఆ రోజు రాత్రి మీటింగ్ అయ్యాక హోటల్కి వెళ్తుంటే బ్రదర్స్ చెప్తున్నారు, ఈ ఏరియా అంతా పబ్లే అన్న అక్క, చాలా భయంకరంగా ఉంటుంది. వీకెండ్ వస్తే ఇంకా మనం తట్టుకోలేము. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఇక్కడ కనబడతా ఉంటాయి. కొంతమంది అడ్రస్ ఏంటంటే పబ్బులు. కొంతమంది అడ్రస్ ఏంటంటే ఇంటర్నెట్లో ఉంటారు. ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఉంటారు. కానీ ఎక్కడ ఉంటారంటే వాళ్ళ మైండ్, వాళ్ళ హార్ట్ అంతా ఎక్కడ ఉంటుందంటే ఇంటర్నెట్లో ఉంటుంది. ఏదో చూడకూడనివి, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు అలాంటి వాళ్ళందరినీ మరి వారితో సంభాషణలు చేయడం, వ్యర్థంగా సమయాన్ని గడుపుతూ ఉండేవారు. సుమయోన్ అనే వ్యక్తి వాజ్ ఇన్ అ వెరీ వండర్ఫుల్ ప్లేస్. దేవుని పట్టణం అని పిలువబడిన యెరూషలేములో నివాసం ఉంటున్న వ్యక్తి. అతని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు, వాట్ వాస్ హిస్ బయోడేటా? అతని గురించి దేవుడు చెప్పించిన సాక్ష్యం ఏంటంటే అతను నీతిమంతుడు భక్తిపరుడు. దేవుడు కూడా మన జీవితాన్ని గురించి ఒక మాట చెప్పాలంటే ఆ మాటలు ఎలా ఉంటాయో కదా. మనుషులు మన గురించి వేరువేరుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే పీపుల్ హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండ్ ఒపీనియన్స్. ఒక్కొక్కరికి మనం బాగా తెలిసి ఉండొచ్చు, ఒక్కొక్కరికి మనం తెలియకపోవచ్చు, ఒక్కొక్కరికి మన మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ దేవుడు ఒక వ్యక్తిని గురించి చెప్పే మాటలు స్టాండర్డ్ అనమాట. ఇంకా అవి వాటి గురించి మనం యాడ్ చేయక్కర్లేదు, సబ్ట్రాక్ట్ చేయక్కర్లేదు. ఎందుకంటే దేవుడు ముఖస్థుతి కోసం ఎవరి విషయంలో లేనివి రాయరు. ఎవరిని ద్వేషించి ఎవరు చేయని విషయాలు కూడా వీళ్ళు ఇలాంటి వారు ఇలా చేశారని మనుషులలాగా లేనిపోయిన
బండలు మోపి ఒకరిని వారి పరువు తీయడం కానీ వారి విలువ పోగొట్టడం కానీ అలాంటి పనులు దేవుడు చేయడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇతని గురించి మంచి సాక్ష్యం ఇచ్చారు. భక్తిపరుడుగా బ్రతికాడు, నీతిమంతుడుగా జీవించాడు. ఇతని గురించిన ఒక స్పెషల్ క్వాలిటీ, ఒక శ్రేష్టమైన లక్షణము దేవుడు రాయించాడండి. ఆ స్పెషల్ క్వాలిటీ ఏంటంటే అదే 25వ వచనంలో, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. కనిపెట్టుట అంటే అర్థం ఏంటంటే వెయిటింగ్. చెప్పండి, కనిపెట్టుట అనే మాట ఇంగ్లీష్లో ఏమనుందంటే వెయిటింగ్. ఇతని గూర్చి దేవుడు రాయించిన మాట ఏంటంటే ఇతడు కనిపెట్టే లిస్టులో, కొన్నిసార్లు మన టికెట్ కన్ఫర్మ్ అవ్వనప్పుడు ఏ లిస్టులో పడుతుందండి? వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అయ్యేదాకా మనకి ఎలా ఉంటుంది? కంగారుగా ఉంటుంది. కన్ఫర్మ్ అవుతుందో ప్రయాణం సాఫీగా వెళ్తుందో లేదో. ఇతని గురించి దేవుడు రాయించిన మాట ఏంటంటే హీ వాజ్ వెయిటింగ్. కానీ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే హీ వాజ్ వెరీ గుడ్ ఎట్ వెయిటింగ్. వేచి ఉండుటలో చాలా మంచిగా వేచి ఉన్నాడండి. మీరు చూడండి, ఒకవేళ టికెట్స్ కొనడానికి లైన్లో ఉన్నారనుకోండి జనాలు, అక్కడెక్కడో ఉన్నాడు టికెట్స్ అమ్మే వ్యక్తి, సే ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్లో. ఆ లైన్లో ఉన్న వాళ్ళందరినీ మీరు వీడియో తీసి చూస్తే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన ఎక్స్ప్రెషన్లు. ఒక్కొక్క ఆయన ఇంకెంతసేపు నిలబడాలి అన్నాడు, ఒక్కొక్కళ్ళు చాలా నీరసం, ఇంకొంతమంది కోపంగా ఉంటారు. ఆ ముందోళ్ళు త్వరగా కదలరా, ఆ టీసీ ఇంత టికెట్ ఇచ్చి ఆయన అంత లేట్ చేస్తాడేంటి. ఇంకొకళ్ళని చూస్తే శాపనార్థాలు కూడా పెట్టేస్తూ ఉంటారండి. అర్థమైందండి? వాళ్ళకి ఆ రోజు బ్యాడ్ డేనో బ్యాడ్ మూడో. వెయిటింగ్లో కొంతమంది ఉంటారు, ఇంకా వాళ్ళని చూస్తే చాలా కోపంగా చాలా శాపనార్థాలు పెడుతూ ఉంటారు. మరి కొంతమంది ఉంటారు నా టర్న్ వచ్చినప్పుడు వస్తుందిలే అన్నట్టు కూల్గా ఉండేవారు. వెయిటింగ్లో వీ హ్యావ్ డిఫరెంట్ రియాక్షన్స్. వేచి ఉండడంలో మనము ఆయా రకాలుగా వేచి ఉండొచ్చు. కానీ సుమయోనును గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాట ఏంటంటే హీ వాజ్ సో గుడ్ ఎట్ వెయిటింగ్. ఎదురు చూడడంలో చాలా మంచిగా ఎదురు చూశాడు. దేవుని కొరకు, దేవుని కార్యం కొరకు ఎదురు చూశాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎంతకాలం ఎదురు చూశాడంటే హీ వెయిటెడ్ ఫార్ ద మెస్సాయా ఆల్ హిస్ లైఫ్. ఎంతకాలం ఎదురు చూశాడండి? మనం ఎదురు చూస్తాం, కొన్ని రోజులు ఎదురు చూస్తాం, కొన్ని వారాలు ఎదురు చూస్తాం, కొన్ని నెలలు, ఇక సంవత్సరాలు పట్టిందంటే ఇంకా మనం ఏ పాయింట్కి వెళ్ళిపోతామంటే ఇంక ఎదురు చూడడము ఇంకా నాకు అవసరం లేదు, నాకు ఓపిక కూడా, ఇంకా నేను ఎదురు చూడను. కానీ సుమయోను నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన ఆత్మీయ లక్షణం ఏంటంటే ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు, మెస్సియా యొక్క రాక కొరకు తన జీవితకాలం అంతా ఆయన ఎదురు చూస్తూనే వచ్చాడు. హీ కెప్ట్ హోపింగ్, హీ కెప్ట్ వెయిటింగ్ ఫర్ ది అరైవల్ ఆఫ్ మెస్సాయా, ఫర్ ద కన్సలేషన్ ఆఫ్ గాడ్స్ పీపుల్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ఎదురు చూడడంలో అలసిపోవద్దు. ఏంటండి? ఎదురు చూచుటలో డు నాట్ గివ్ అప్. మీన్ వైల్ లైన్లో వెయిట్ చేస్తూ ఇక నాకు వద్దులే, ఈ టికెటే వద్దని ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి, టికెట్ కొనడు, ప్రయాణం చేయడు, అంతే కదా. చాలామంది దేవుని ఆశీర్వాదాల కొరకు, దేవుని కార్యాల కొరకు కూడా దే గివ్ అప్ మిడ్వే. సగం దూరంలోనే ఇంకా నాకు వద్దండి, ఇంకా నేను అడగను, ఇంకా నేను ఆశించను, ఇంకా నేను ఎదురు చూడను, ఇంకా నా వల్ల కాదని వెనుతిరిగిపోతూ ఉంటారు. వెనుతిరిగిపోతే ఆ కార్యం యొక్క సఫలత నీ జీవితంలో ఎన్నటికీ కూడా పొందుకోలేవు. లెట్ మీ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్. ద డెవిల్ వాంట్స్ అస్ టు గివ్ అప్. అపవాదికి మనకి ఏమి ఇష్టం అంటే మనం మధ్యలో వదిలేయడము. సంపూర్ణంగా మనం ఏది దేవుని విషయంలో వెళ్ళడం అపవాదికి అసలు ఇష్టము. సంపూర్ణంగా దేవుని కార్యాలు చేయడం ఇష్టం ఉండదు, సంపూర్ణంగా దేవుని కొరకు జీవించడం వాడికి ఇష్టం ఉండదు, సంపూర్ణమైన సమర్పణతో బ్రతకడం ఇష్టం ఉండదు, సంపూర్ణంగా దేవుని మహిమపరచుట అపవాదికి ఇష్టం ఉండదు, సంపూర్ణంగా సిద్ధి జరిగే వరకు మనము వేచి చూడడం కూడా అపవాదికి ఎన్నడూ ఇష్టము ఉండదు. అందుకని అపవాది ఏదో ఒక విధంగా మనల్ని డిసప్పాయింట్ చేయాలని, నిరుత్సాహపరచాలని, కృంగదీసి మనల్ని వెనుతిరిగిపోయేలా చేయాలని వాడు ఖచ్చితంగా ప్రయత్నము చేస్తాడు. కానీ సుమయోను నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మెస్సియా యొక్క రాక కొరకు, రక్షకుని యొక్క ఆగమనం కొరకు
చాలామంది ఎదురు చూశారు, కానీ వారందరిలో చాలా మంచిగా ఎదురు చూసిన వ్యక్తి, ఆశతో ఎదురు చూసిన వ్యక్తి, ఆ తర్వాత ఆసక్తితో ఎదురు చూసిన వ్యక్తి, ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూసిన వ్యక్తి, నిరీక్షణతో ఎదురు చూసిన వ్యక్తి, నెరవేర్పు పొందే వరకు ఎదురు చూసిన వ్యక్తిగా మనకు ఎవరు కనబడుతున్నారంటే సుమయోను కనబడుతున్నారు. ఇతనికి దేవుడు ఒకటి రివీల్ చేశాడంటండి. హీ హ్యాడ్ అ స్పెషల్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. 26వ వచనము, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి, దేవుడు బయలుపరిచారంట. ఏం బయలుపరిచారు? నువ్వు మెస్సయ్యని చూడక ముందు చనిపోవు. అంటే ఆ ముందు తన జీవితంలో చనిపోతానేమో అనిపించే సందర్భాలు వచ్చుండవా? వచ్చుంటాయి, వస్తాయి కదండి. మన లైఫ్లో ఒక అల్టిమేట్ మనం చనిపోయే మరణ దినమే కాకుండా మరణ భయము మనల్ని ఆవరించే సందర్భాలు అడపదడప అప్పుడప్పుడు కలుగుతా. ప్రాబబ్లీ వీ ఆల్ రిమెంబర్ కదా, ద లాస్ట్ టైం వీ హ్యాడ్ ద ఫియర్ ఆఫ్ డెత్. మన జీవితంలో ఈ మధ్యకాలంలోనో 2 సంవత్సరాల క్రితమో, సంవత్సరం క్రితమో, 3 సంవత్సరాల క్రితం మరణిస్తానేమో అనే ఆలోచన కానీ, ఆ భయం కానీ, ఆందోళన కానీ చెందిన సందర్భం మనందరికీ గుర్తు ఉండొచ్చు. ఇప్పుడు సుమయోను జీవితంలో కూడా హీ వాజ్ ఆల్రెడీ వెల్ అడ్వాన్స్డ్ ఇన్ ఇయర్స్, వయసులో పెద్దవాడిగానే ఉన్నాడు. మరణము, ఒకవేళ మరణం అవుతానేమో అని అనిపించే పరిస్థితులు అతని జీవితంలో కూడా కలిగి ఉండొచ్చు. కానీ దేవుని ద్వారా అతనికి బయలుపరచబడిన ఒక విషయం ఏంటంటే, నువ్వు రక్షకుని చూడకుండా నువ్వు మరణము కావు. ఒక ప్రాముఖ్యమైన మాట మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. అదేంటంటే, దేవుడు నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళికను, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన ప్రణాళిక మనలో, మన ద్వారా నెరవేరే వరకు మరణము మనలను ముట్టదు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అర్థమైందండి? మరణ భయం రావచ్చు. మేబీ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, పక్క నుంచి వెళ్ళిపోయిందండి ఈ బస్సు, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఇంకా డాక్టర్స్ కూడా చెప్పేశారండి ఇంకా ఆ ఛాన్స్, కానీ దేవుడు బ్రతికించడంటే అంటే అర్థం ఏంటంటే, దేవుని ప్రణాళిక మన ఎడల ఉన్నప్పుడు ఆయన చిత్తము మన ఎడల నెరవేరే వరకు మరణము మనలను కబళించదు, మనం మరణము కాము. ఇదే పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో అనేక మంది జీవితాల్లో మనం చూడగలం. యోసేపును మనం గమనించినట్లయితే తండ్రి యొక్క ప్రత్యేకమైన శ్రద్ధను, ప్రేమను పొందుకున్న యోసేపు అన్నదమ్ములందరికన్నా డాడీ చాలా స్పెషల్గా ట్రీట్ చేయడం మొదలుపెట్టాడు. రంగురంగుల అంగి యోసేపు కొనిచ్చాడు. అన్నలు అసూయ పడడం ప్రారంభించిన తర్వాత జోసెఫ్స్ బ్రదర్స్ వాంటెడ్ టు కిల్ హిమ్. యోసేపు యొక్క అన్నలందరూ వేసుకున్న ప్రణాళిక ఏంటంటే, వీడిని ఎలా అయినా చంపేస్తే ఇక మనకి సమస్య, మనం కుళ్ళు పడడానికి ఇంకెవరు ఉండరని. అర్థమైందండి? జనాలు ఎలాంటి వాళ్ళంటే, అసూయ పడి ఇక అసూయ పడలేకపోతున్నాం, ఇంకా అసూయ పడి ఇంకా ఎక్కువ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఎవరు మాకు అసూయ పడడానికి అంత పైన ఉన్నారో వాళ్ళని అసలు కంటికి కనబడకుండా చేసేస్తే చాలా, నిజమే, కంటికి కనబడనంత ఎత్తుకు తీసుకెళ్ళిపోయాడు దేవుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దట్ ఈస్ హౌ గాడ్ లిఫ్టెడ్ జోసెఫ్. యోసేపు జీవితంలో అన్నలు గోతిలో పడేశారు. యాక్చువల్గా వాళ్ళు అనుకున్నది ఏంటంటే చంపేద్దామని, కానీ దేవుడు చంపనివ్వలేదు. మిడియనైట్ ట్రేడర్స్ అక్కడికి వచ్చినప్పుడు ఇష్మాయిలీలు కొంతమంది అక్కడికి వస్తే వారికి అమ్మి వేసినట్లుగా యోసేపును మనం చూస్తాము. ఆ తర్వాత మనకు తెలుసు, యోసేపుని ఎవ్వరు ఊహించని స్థానానికి దేవుడు హెచ్చించారు. మొర్దెకై జీవితాన్ని కూడా ఒకసారి మనం గమనిస్తే, ఎస్తేరు గ్రంథంలో అతనికి నమస్కరించడం లేదని దుష్టుడైన హామాను మొర్దెకై మీద పగపట్టి, మొర్దెకైనే కాదు అతని జనమంతటిని నాశనం చేయాలని వారందరి కొరకు రాజు దగ్గరకు వెళ్ళి ఒక మరణ శాసనాన్ని వ్రాయించి మొర్దెకైని ఉరి తీయడానికి ఉరికంబం కూడా కట్టించాడంట. చాలా స్పెషల్ ఉరికంబం అండి. అది చాలా ఎత్తైన ఉరికంబం, గ్యాలోస్. ఎట్లా అంటే, ఈ హామానికి ఎంత కక్ష ఉందంటే మొర్దెకై మీద, అందరికీ కనబడేలా వీడిని ఉరి, కానీ అదే ఉరికంబం ఎవరెక్కారంటే హామానే ఎక్కాడు. మొర్దెకై ప్రాణాన్ని హామాన్ తీద్దామనుకున్నాడు, కానీ దేవుని చిత్తంలో మొర్దెకై ఉన్నాడు కాబట్టి ఆ జీవితంలో వచ్చిన ఆ సమస్య, ఆ శోధన తర్వాత మొర్దెకైని ఇంకా దేవుడు హెచ్చించాడు. మొర్దెకై యొక్క ఆయుష్ను దేవుడు పొడిగించినట్లుగా దేవుని గ్రంథంలో మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన చెప్తున్న బోధలకు అనేక మంది ఆశ్చర్యపడ్డారు అనే మాట మనం చూస్తాము.
యేసయ్యను వెంబడించిన జన సమూహములలో చాలా డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉండేవండి. మైండ్ ఒక్కొక్కరి ఆలోచన విధానము, ఒక్కొక్కరి యొక్క ఇంటెన్షన్స్ వేరుగా ఉండేవి. కొంతమంది అద్భుతాలు పొందుకోవడానికి వచ్చేవారు, కొంతమంది అద్భుతాలు చూడడానికి వచ్చేవారు, కొంతమంది యేసయ్య బోధ వినడానికి వచ్చారు. మరి కొంతమంది ఎవరంటే ద క్రిటిక్స్ అన్నమాట. వీరేంటంటే ఎప్పుడు యేసయ్యలో తప్పులు పట్టాలి అనే మెయిన్ అజెండాతో యేసయ్యను వెంబడిస్తూ ఉండేవారు. పరిసయ్యులు, శాస్త్రులు అనే ఆ గుంపు ఎప్పుడు యేసయ్యను వెంబడిస్తూ ఉండేవారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలు, వెన్ జీసస్ ప్రీచ్డ్ విత్ అథారిటీ, యేసుక్రీస్తు ప్రభువారు అధికారికంగా ఆయన ప్రకటించారు. అధికారంతో కూడిన ఆయన మాటలను, ఆయన బోధలను విన్న వ్యక్తులు వాళ్ళు ఇరిటేట్ అయిపోయి యేసయ్యను చంపాలని చూశారంట. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకే నిలుచుండగా యేసయ్య సమాజ మందిరంలోకి వెళ్ళారు. విశ్రాంతి దినాన ఆయన చేతికి యెషయా గ్రంథం యొక్క గ్రంథపు చుట్ట ఇవ్వబడింది. యెషయా గ్రంథంలో ఉన్న ఆ లేఖనాలు యేసయ్య చదివిన తర్వాత యేసయ్య ఒక మాట అన్నారు. ఏమనంటే 21వ వచనం, ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. అప్పుడందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు యేసయ్య యొక్క మాటలు, దయగలిగిన మాటలు అందరినీ ఆశ్చర్యంతో నింపిన మాటలైతే కొంతమందికి నచ్చలేదండి. కొంతమందికి అంత మంచి మాటలు చెప్తుంటే ఎందుకు నచ్చట్లేదయ్యా, అంత సత్యాన్ని ఆయన ప్రకటిస్తుంటే ఎందుకు నచ్చట్లేదు, మీకు విడుదల కలుగజేసే మాటలు ప్రకటిస్తూ ఉంటే ఎందుకు నచ్చట్లేదంటే, చీకటి వెలుగుని ఎప్పుడు ద్వేషిస్తుంది. ద డార్క్నెస్ విల్ ఆల్వేస్ హేట్ ద లైట్. నీవు వెలుగు సంబంధిగా బ్రతుకుతున్నావంటే చీకటి సంబంధులకు నువ్వు నచ్చవు, విచ్ ఇస్ వెరీ ఆబ్వియస్. ఇంక అందులో ఆశ్చర్యమేమీ లేదు. అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది. వాళ్ళకి ఎందుకండి నా మీద ద్వేషం, ఎందుకండి అంటాను, ఇంకా అంతే. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. వాళ్ళు చీకట్లో ఉన్నారు, నువ్వు వెలుగులో ఉన్నావు. వాళ్ళకి వెలుగు నచ్చదు, అందుకే నీలో ఉన్న వెలుగును వారు తట్టుకోలేరు. దే విల్ హేట్ యూ. వాళ్ళు ఖచ్చితంగా ద్వేషిస్తారు చీకటిలో ఉన్నవారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ద్వేషించి 29వ వచనం, ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయెను. అక్కడున్న కొంతమంది వ్యక్తులు ఆగ్రహంతో కొండ మీద నుంచి యేసయ్యను తోసేయాలని, ఇట్ వాజ్ అ మర్డర్ ప్లాన్, అంతే కదండి. యేసయ్యను చంపాలని ఒక ప్రణాళిక వేశారు, మర్డర్ ప్లాన్ వేశారు. కానీ దట్ ఈస్ నాట్ గాడ్స్ టైం. యేసయ్య సమయం అది కాదు. అలా చనిపోవడం దేవుని చిత్తం కూడా. ఆయన ఒక యాక్సిడెంట్లోనో ఎవరో మర్డర్ అటెంప్ట్లో ఆయన చనిపోవడం ఆయన చిత్తం కాదు. ఆయన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని అర్పించాలని ఈ లోకానికి వచ్చారు కదా. ఆయన తన దేహం నుండి రక్తాన్ని కార్చి, ఆయన రక్తము అర్పణ ద్వారా మనల్ని కడగాలని, పరిశుద్ధులుగా చేయాలని, సిలువలో మరణించాలని కదా దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక నెరవేరాలి కాబట్టి ఇక్కడ ఎంతమంది దేవునికి విరోధంగా, యేసయ్యకు విరోధంగా ప్రణాళిక వేసినా వారి ప్రణాళిక, వారి పన్నాగము నడవలేదు. ఒకవేళ నువ్వు కూడా ఈ సంవత్సర అంతంలో మేబీ యూ హ్యావ్ సఫర్డ్ అండ్ స్ట్రగుల్ టూ మచ్ విత్ ద ఫియర్ ఆఫ్ డెత్ త్రూ అవుట్ దిస్ ఇయర్. ఈ సంవత్సరంలో చాలాసార్లు నేను వేధించబడ్డానండి. చనిపోతానేమో. కొన్నిసార్లు మనకు రాదు మన గురించి, కానీ మన వారి గురించి వస్తుంది. అర్థమైందండి? భర్త డ్యూటీకి వెళ్తే నాకు తెలుసు కొంతమంది చెల్లెమ్మ నాకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటారు, ఏమైందమ్మా, నా హస్బెండ్ వర్క్కి వెళ్ళారక్క, ఇంటికి వచ్చే ముందు ఆయనకి బైక్కి ఏదో యాక్సిడెంట్ అయిపోద్దేమో, ఆయన ఎక్కడైనా పడిపోతాడేమో, ఏమైనా జరిగిపోతుందేమో అని నా మనసులో ఒకలాంటి భయం వచ్చేసి నాకు చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి అడుగుతున్నా, ఆర్ యూ ఓకే, మీరు బాగానే ఉన్నారా, మీరు పనిలోనే ఉన్నారా, రోడ్డు మీద ఉన్నారా అంటే తమ వారిని గుర్చి మరణ భయం, వారికి ఏమైనా కీడు సంభవిస్తుందేమో అన్న భయము. ద లార్డ్ డజంట్ వాంట్ us to live in fear.
దేవుని చిత్తము మనము భయములో బ్రతుకుట ఎన్నడూ కాదు. అది అర్థం చేసుకున్నప్పుడే మనం విజయవంతమైన క్రైస్తవ్య జీవితం జీవించేస్తున్నా అంటే కాదండి. నిజంగా దేవుని ఆశించినట్లుగా బ్రతికితేనే అది విజయవంతమైన క్రైస్తవ జీవితం. అంతేగాని అనవసరమైన చింతలతో, అనవసరమైన భయాలతో మనం బ్రతుకుతూ ఉంటే అది సమృద్ధి జీవాన్ని జీవించినట్లు కాదు. దట్ డజంట్ మీన్ వీఆర్ లివింగ్ ఎన్ అబండెంట్ లైఫ్. నీవు నేను భయంతో బ్రతుకుట దేవుని చిత్తము కాదు. సరే, భయం ఉంది, దేని కొరకు? మ్యాక్సిమం భయం దేని కొరకు? మరణం కొరకే కదా. ఇంక అంతకు మించిన పెద్ద భయం. చనిపోతే డైరెక్ట్ టికెట్ ఎక్కడికి ఉంది మనకి? పరలోకానికి. ఇంకెందుకు భయం చెప్పండి? అసలు దేవుని చిత్తము ఉండే వరకు మనకి మరణము. ఒకవేళ దేవుని చిత్తం ఇది ఎవరైనా ఆపగలరా అండి? కెన్ ఎనీవన్ స్టాప్? ఎవరు ఆపలేరు. ఆయన సమయం వస్తే ఆయన చిత్తము ఎవరు ఆపలేరు. ఆయన సమయం రాకపోతే ఎవరు ఎన్ని చేసినా మనకి ఏమీ. జస్ట్ బీ కాన్ఫిడెంట్. నువ్వు ఆ ధైర్యంతో బ్రతుకు చాలు. ఎందుకు ప్రతిరోజు చనిపోతానేమో అనే మరణ భయంతో ఎందుకు బ్రతుకుతున్నావు? మరణ భయంతో బ్రతుకుతూ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆనందంగా ఎందుకు ముందుకు సాగలేకపోతున్నావు? ధైర్యంతో ఎందుకు సాగలేకపోతున్నావు? నిరీక్షణతో ఎందుకు సాగలేకపోతున్నావు? ఒకవేళ ఈ సంవత్సరం అంతా ఫియర్లో బ్రతికావేమో, అడుగు ప్రభుని, ఐ వాంట్ టు బి లిబరేటెడ్ ఫ్రమ్ ఫియర్ లార్డ్. ఇంకా నాకు భయంతో బ్రతకడం నాకు వద్దయ్యా, నాకు వద్దా బ్రతుకు, ఆ బానిసత్వం నాకు వద్దు. ఎందుకంటే భయం ఇట్స్ లైక్ అ ప్రిజన్ సెల్. తెలుసా? సెంట్రల్ జైల్లో సెల్లో ఉంటారే, అంతకన్నా ఘోరమైనది భయం. ఎందుకంటే ఆ ప్రిజన్ సెల్లో ఉన్న వాళ్ళు కటకట లోపం చూస్తూ ఉంటారు కదా, ఎప్పుడు ఎవరు వస్తారా, ఎప్పుడు విడుదల వస్తుందా అని. ఈ భయం కూడా అలాగే ఉంటుందండి. యు ఆర్ కాన్స్టెంట్లీ ఇన్ దట్ బాండేజ్. నువ్వు ఆ బంధకాల్లోనే ఉంటావు, భయం అనే బంధకాలలో. అడుగు ప్రభుని, ఈ సంవత్సరాంతంలో నాకు విడుదల కావాలయ్యా, ఇక నేను మరణ భయంతో బ్రతకాలని నాకు ఇష్టము లేదు. సుమయోను జీవితంలో మనం చూసినట్లయితే అతనికి దేవుడు బయలుపరిచారు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బయలుపరచబడిన విషయం ఏంటంటే 26వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయము, క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. సో ఇట్ వాజ్ రివీల్డ్. నువ్వు యేసయ్యను చూడక మునుపు నువ్వు మరణం కావు అంటే ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడండి. దేనికోసం? యేసయ్య కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉన్నాడు. యెరూషలేము దేవాలయంలోకి రోజు పొద్దున వస్తాడు కదా, వచ్చినప్పుడు మేబీ దిస్ ఇస్ ద డే, ఈ రోజేనేమో ఆ రోజు, యేసయ్యను నేను చూసే రోజు ఇదేనేమో అని రావడం. టైం అయిపోయాక ఇది కాదు మరొక రోజు, మళ్ళీ నెక్స్ట్ రోజు రావడం. హీ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ అండ్ వెయిటెడ్. అందుకే ఒక మాట చెప్పాను కదా, గుడ్ వెయిటింగ్. ఏం వెయిటింగ్ అండి? చాలా మంచిగా ఎదురు చూసిన వ్యక్తి, వాగ్దాన ఫలము వచ్చే వరకు ఎదురు చూసిన వ్యక్తిగా మనకు సుమయోను కనబడుతూ ఉంటే, పరిశుద్ధాత్మ ద్వారా అతనికి బయలుపరచబడింది అనే మాట మనం చూస్తున్నాము. సుమయోని యొక్క జీవితంలో అతని ఎదురు చూపుకు ఒక దినం వచ్చింది, ఎండ్ కార్డ్ పడిందండి. అతని ఎదురు చూపు ఫలించిన దినము ఒకటి వచ్చింది. ఏంటి ఆ దినం అంటే 26వ వచనం, అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను, ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు ఒకసారి అక్కడ ఆగుదామండి. ప్రతిరోజు వస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. నాట్ టుడే, ఈరోజు కాదనుకున్నాడు, వెనక్కి వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ ఎదురు చూస్తున్నాడు, ఈరోజు కాదని వెనక్కి వెళ్తూ ఉన్నాడు. కానీ ఒక పర్టిక్యులర్ డే దేవుని ద్వారా అతనికి ప్రేరేపణ కలిగిందంట. ఆత్మవశంలో ఉండి దేవాలయంలోకి రాగానే ఆ రోజు ఏం జరిగిందంటే, అట్ ద సేమ్ టైం మరియా యోసేపులు బాలుడైన యేసయ్యను యెరూషలేము దేవాలయంలోనికి తీసుకొని, ఆ రోజుల్లో అనౌన్స్మెంట్లు చేయడానికి ఇలాంటి మైక్ సిస్టమ్ లేదండి. ఎందుకంటే యేసయ్య కొండ మీద ప్రసంగమే, వేల మందికి కొండ ఎక్కి బోధించాడు అంతే. హిజ్ వాయిస్, మైక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ ఇలాంటివి ఏమీ లేవు. సోషల్ మీడియా ఏమైనా ఉందండి? వార్తాపత్రికల్లో ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని యెరూషలేము దేవాలయంలోనికి తల్లిదండ్రులు తీసుకురాబోతున్నారు, దర్శనం చేసుకోవాలనుకున్నవారు, ఆయన చూడాలనుకున్నవారు, ఆరాధించాలనుకున్న వారందరూ రండి అని చెప్పడానికి అలాంటి అవకాశాలు కూడా ఏమీ లేవు. బట్ స్టిల్ ఇట్ వాస్ రివీల్డ్ టు సిమియన్ త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సుమయోనికి బయలుపరచబడింది. ఏమనంటే ఇదే దినము, ఇదే సమయము.
మన జీవితంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించబడినప్పుడు ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ గైడ్ అస్ ఎట్ ద రైట్ టైమ్ టు డూ ద రైట్ థింగ్. సరైన పని సరైన సమయంలో చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నడిపింపును. సరైన పని అయినా రాంగ్ టైమింగ్లో చేస్తే సఫలత అవ్వదండి. అర్థమవుతుందా? కొన్నిసార్లు సరైన పని రాంగ్ టైంలో చేస్తాము, కొన్నిసార్లు రైట్ టైంలో రాంగ్ థింగ్స్ చేస్తూ ఉంటాం. సరైన సమయంలోనే చేయాల్సిన పనులు మనము చేయము. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో, నియంత్రణలో మనం సాగినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ లీడ్ అస్ టు డూ ద రైట్ థింగ్స్ ఎట్ ద రైట్ టైం. సరైన పనులు, దైవ చిత్తానుసారమైన పనులు ఆయన సమయంలో జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తారు. చాలామంది అనుకుంటారు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి పంపబడ్డారు అని. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు పాత నిబంధన గ్రంథంలో, బైబిల్ అంతట్లో కూడా మనం చూస్తూనే ఉండగలం. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో 3 చోట్ల మనకు కనపడుతుందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, 25వ వచనము, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద పరిశుద్ధాత్మ. సో హీ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. రెండవ అంశం ఏంటంటే 26వ వచనం, అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి జరగబోయే కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సుమయోనుకు ముందుగానే బయలుపరచాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, ఇప్పుడే మనం చదువుకున్న లేఖన భాగము, అతడు ఆత్మవశుడై దేవాలయంలోనికి, 26వ వచనం, ఆత్మవశుడై. కొంతమంది మద్యం మత్తులో అట్లా చేశాడండి, కానీ మా వాడు అలాంటి వాడు అంటారు కదండి. ఏదో కోపంలో చేశాం కానండి, ఆవేశంలో చేశాం కానండి, అలా మామూలుగా అయితే చేయమండి. కొన్నిసార్లు కొన్ని ఇమోషన్స్ యొక్క కంట్రోల్లోకి వెళ్ళి మనం అదుపు తప్పిపోతూ ఉంటాం. కొన్ని మాటలు కొన్నిసార్లు వచ్చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు చేతిలో ఏదైనా ఉంటే కోపంతో ఎక్కడ కొడతామో ఎక్కడ విసిరేస్తామో తెలీదు, జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మా వాడు చాలా మంచివాడండి, కానీ మద్యం మత్తులో ఏమో రోడ్డు మీద వెళ్తున్నామని డాష్ ఇచ్చాడండి, ఆమెకి దెబ్బలు తగిలాయండి, కాలు చేతులు విరిగిపోయాయండి, కానీ మా వాడు చాలా మంచోడండి. ఆ వశంలో ఉండడం వల్ల, మద్యం యొక్క ప్రభావం వలన అలా చేశాడండి. ఈ లోక సంబంధమైన మరి వ్యర్థమైన అనుభవాల వల్ల, వాటి ప్రభావం వల్ల నష్టం కొని తెచ్చుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశంలో మనం ఉంటే వి విల్ బీ వెరీ బ్యాలెన్స్డ్, చాలా బ్యాలెన్స్గా ఉంటామండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ ఫలములో మనం చూసినట్లయితే ఆశ నిగ్రహము. ఆశ నిగ్రహం అంటే ఏంటంటే బ్రేక్ అన్నమాట. వెహికల్లో ఏం వాడతామండి? బ్రేక్ లేని వెహికల్ని అసలు ఊహించుకోగలమా? కెన్ వి ఈవెన్ ఇమాజిన్? వాహనానికి యాక్సిలరేటర్ ఎంత అవసరమో ముందుకు వెళ్ళడానికి, బ్రేక్ కూడా అంతే. ఎందుకంటే అదే నియంత్రణలో చాలా సహాయము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో లేకపోతే వీఆర్ లైక్ అ వెహికల్ జస్ట్ విత్ అన్ యాక్సిలరేటర్. యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటాయి, మనకి దెబ్బలు తగులుతుంటాయి, ఎదుటి వాళ్ళకి దెబ్బలు తగులుతూ ఉంటాయి, జీవితం చాలా ప్రమాదాలు గుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ తెలియకుండా గోతిలోకి కూడా వెళ్ళిపోతాం. బ్రేక్ మీద ఎప్పుడు కాలు పెట్టే ఉంచాలి, అది మన వల్ల కాదండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ విల్ ఎనేబుల్ అస్ టు బేర్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆత్మ ఫలము ఫలించడానికి మనకు సహాయము చేస్తారు. ఆత్మ ఫలము ఫలిస్తూ దేవుని కొరకు మనము సాక్షులుగా ఈ లోకంలో మనము బ్రతకగలము. సుమయోను జీవితంలో ఇందాక మనం చూసాం కదా, హీ వాజ్ వెరీ గుడ్ అట్ వెయిటింగ్. ఎన్నో జీవితం అంతా ఎదురు చూశాడండి, జీవితకాలం అంతా ఎదురు చూశాడు. కానీ ఒక రోజు వచ్చింది, ఆయన ఎదురు చూపు యొక్క ఫలము పొందుకున్న రోజు వచ్చింది. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన తల్లిదండ్రులైన మరియా యోసేపులు దేవాలయంలోకి తీసుకురాగానే 28వ వచనం ఆఖరు భాగము, ఆయనను ఎత్తుకొని తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లా నేను a day came when his waiting had a fruitful ending. ఏంటంట?
వెయిటింగ్ హ్యాడ్ అ ఫ్రూట్ఫుల్ ఎండింగ్. అతని ఎదురు చూపుకు ఫలభరితమైన ముగింపు పొందుకున్న రోజు ఒకటి వచ్చింది. ఎందుకంటే ఆయన ఎదురు చూసింది మనుషుల వైపు కాదు, దేవుని వైపు ఎదురు చూశాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. వెన్ యూ పుట్ యువర్ హోప్ ఇన్ ద లార్డ్ అండ్ వెయిట్, యువర్ వెయిటింగ్ విల్ ష్యూర్లీ హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ ఎండింగ్. నీవు దేవుని మీద నిరీక్షణ పెట్టుకొని ఎదురు చూస్తే నీ యొక్క ఎదురు చూపుకు, నీ వేచి ఉండే అనుభవానికి ఒక శ్రేష్టమైన ఫలభరితమైన ముగింపు ఖచ్చితంగా, నో డౌట్, అబ్సల్యూట్లీ నో డౌట్. సుమయోను జీవితమే దానికి ఒక గొప్ప నిదర్శనంగా మనకు కనబడతా ఉంది. ఇప్పుడు సుమయోను దూరం నుండి కాదండి యేసయ్యను చూసింది, జీవితం అంతా కనిపెట్టాడు కదా, జీవితం అంతా ఎదురు చూశాడు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన తల్లిదండ్రులు దేవాలయంలోకి తీసుకురాగానే ఆయన తన చేతులతో ఆయనను ఎత్తుకొని, హీ నాట్ ఓన్లీ సా బట్ హీ ఆల్సో టచ్డ్ అండ్ ఫెల్ట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. చూడడం వేరు, స్పర్శ వేరు కదండి. చూస్తే ఒక అనుభవం, దూరం నుండో లేకపోతే దగ్గర నుండో, కానీ పట్టుకుంటే, నా దగ్గర కొన్నిసార్లు ఎవరైనా వస్తారు చెల్లెమ్మలు మాట్లాడి ప్రేయర్ చేయించుకొని వచ్చిన తర్వాత అక్క ఒకసారి గిల్లక్క అంటారు. అంటే నిజంగానే వచ్చానా, ఇది ఎప్పటి నుంచో రావాలి మీతో మాట్లాడాలని, బట్ ఐ వాంట్ టు రియలీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్, నేను ఇంకా నమ్మలేకపోతున్నా. కొంతమంది అంటారు ఒక్క హగ్ ఇవ్వాలి అక్క, నేను నాకు ఇవ్వాలనిపిస్తుంది. కొంతమంది చెల్లెమ్మలు అంటారు, నేనంట తప్పకుండా. ఎందుకు చెప్తున్నానంటే చూడడంలో వచ్చే అనుభవము వేరు ఒక లెవెల్ వరకు, ముట్టినప్పుడు స్పర్శతో వచ్చే అనుభవము, డాక్టర్స్ కూడా చెప్పే మాట ఏంటంటే దెర్ ఇస్ గ్రేట్ పవర్ ఇన్ హగ్. కౌగిలింతలో చాలా జీవం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుందంట. చిన్న పిల్లలు, ఒకవేళ మీకు చిన్న పిల్లలు ఉంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం ఏంటంటే మీ పిల్లలకి ఆరోగ్యం సరిగ్గా లేకుండా ఇమ్యూనిటీ లో ఉంటే తల్లి దగ్గర పెట్టుకోవాలంట బిడ్డని. ఈ రోజులు ఏంటి ఉయ్యాల పడేస్తాం, లేకపోతే బెడ్ మీద మనకి బిజీగా ఉంటాం కదా, దీన్ని పట్టుకున్నంత పిల్లల్ని పట్టుకోరు చాలామంది కదా, గరిటెలు పట్టుకున్నంత, చీపురు పట్టుకున్నంత పిల్లల్ని పట్టుకోము కదా. పిల్లల్ని కౌగిలించుకొని వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి, వాళ్ళతో కొన్ని మాటలు చెప్పడానికి, ప్రోత్సహించడానికి అంత సమయం మనం తీసుకోం. వాళ్ళ పిల్లలకి ఆరోగ్యం సరిగా లేకపోయినా, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా, ఆ బిడ్డ తల్లి యొక్క స్పర్శతో వాళ్ళకి బెటర్ ఇమ్యూనిటీ ఉంటుందంట. అంటే వారి దేహంలో ఆరోగ్య వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుందండి, రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుందంట. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు కూడా మనలను తన కౌగిలిలో దాచేవాడనుందండి. హల్లెలూయా. ఆయన దూరం నుండి మాట్లాడే దేవుడే కాదండి. గాడ్ ఈజ్ నాట్ అ గాడ్ హూ ఇస్ ఫార్ ఫ్రమ్ అస్, హూ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ హిజ్ లవ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ అస్ త్రూ వర్డ్స్, బట్ హీ ఈజ్ ఆల్సో అ గాడ్ హూ వాంట్స్ టు గివ్ అస్ దట్ కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఆ అనుభవము, నేను నిన్ను చంకనెత్తుకొని మోస్తా, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించుదును. అంటే అర్థం ఏంటి? తల్లి ఆదరణ ఎట్లా ఉంటుంది? మాటల ఆదరణ కాదే. తల్లి ఎత్తుకుంటుంది, తల్లి కౌగిలించుకుంటుంది, తల్లి తల నిమురుతుంది కదా. ఒక తల్లి నుండి వచ్చే ఆదరణ గొప్పదండి. దేవుడు కూడా అదే వాగ్దానం చేస్తున్నాడు, ఐ విల్ గివ్ యూ దట్ ఫుల్ ఎక్స్పీరియన్స్. నీకు నిజంగా ఆదరణ, ఓదార్పు, ప్రేమ నువ్వు ఏ లెవెల్లో కోరుకుంటున్నావో ఆ లెవెల్లో ఎవరివ్వగలరండి? కొన్నిసార్లు మనం ఏడుస్తామండి, స్త్రీలు ఏడుస్తారనుకోండి, ఎవరైనా కళ్ళ నీళ్ళు తుడిస్తే బాగుండని ఎవరైనా వచ్చి తుడుస్తారండి చెప్పండి? ప్రాక్టికల్గా మాట్లాడదాం. మా ఏడవద్దు అని చెప్పడమే మహా గొప్ప కదా. ఏడవకమ్మా అంటేనే మనం పిల్లలకు తుడుస్తాంలేండి, ఒళ్ళో పెట్టుకుంటాము, తుడుస్తాము. కొన్నిసార్లు మా పిల్లలు దేనికన్నా ఏడిస్తే, నేనేదో తొందరలో ఉన్నాను ఒకరోజు, మా పాప గట్టిగా ఏడుస్తుంది, ఏ బిడ్డ గుర్తులేదు కానీ చాలా కాలమై, దెబ్బ తగిలింది, గట్టిగా ఏడుస్తుంటే త్వరగా వెళ్ళాను. అది ఏదో పౌడర్ వేసాను, మెడిసిన్ వేసి కొద్దిసేపు పట్టుకొని, ఓకే నాన్న వెళ్ళాడుకో అంటేనే ఇంతేనా అని అడుగుతుంది. ఏంటి ఇంత ఏడుపు ఏడ్చానమ్మా, ఎంతో ఆదరణ కోరుకున్నా, నువ్వు ఇంతేనా నాకు ఇచ్చేది? ఇంత టైమేనా ఇచ్చేది? ఇంత శ్రద్ధేనా చూపేది? ఇంతేనా నాకు సపోర్ట్ చేసేది? కొన్నిసార్లు ఒక తల్లిగా మనం కూడా అంత చేయలేమేమో. ఒక భర్త నుంచో, ఒక తల్లిదండ్రుల నుంచో, ఒక స్నేహితుని నుంచో మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫుల్ సపోర్ట్,
ఆ కష్టకాలంలో మనకు రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడి నుండి వస్తుందండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హీ విల్ గివ్ యూ దట్ కంప్లీట్ కంఫర్ట్ అండ్ వార్మ్త్ అండ్ లవ్ దట్ యు నీడ్. నీకు ఏది అవసరమో నువ్వు ఎట్లా ఆశిస్తున్నావో అట్లా ఇస్తాడు. చూడండి, మన ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది, రియాలిటీ వేరే ఉంటుంది కదా. అక్కడే ప్రాబ్లం వచ్చేది. నేను ఇంత ఆశిస్తే నాకు ఇంత వచ్చింది అనేదే బాధ మనకి కదా. కానీ దేవుని గొప్పతనం ఏంటంటే హీ విల్ నాట్ ఓన్లీ మీట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ బట్ హీ ఆల్సో ఎక్సీడ్స్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. హల్లెలూయా. నీ ఆశలు తీర్చడమే కాదు, నీ ఆశలు కొన్నిసార్లు ఆయన దానికన్నా ఎక్కువ కూడా ఆయన కార్యం జరిగిస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు సుమయోను నేను చనిపోక ముందు బాలుడైన యేసయ్యను చూస్తే చాలు అని అనుకుంటా ఉన్నాడు, కానీ యేసయ్యను తేగానే ఆయన ఏం చేశాడంట, చూశాడు. చేతులతో ఆయనను ఎత్తుకోవడానికి మరియా యోసేపులు కూడా ఏం చేశారండి, ఇచ్చారు. మనం ఇస్తామా? అందరికి ఇవ్వం కదా. ఇప్పుడు పిల్లలు క్యూట్గా ఉంటారు, అందరూ పలకరిస్తూ ఉంటారు అందరూ, కానీ అడిగిన వాళ్ళందరికీ ఇస్తామా? ఏమో, ఎవరు కిడ్నాపర్లో ఎత్తుకొని పారిపోతారేమో, వాళ్ళకే రోగాలు ఉంటాయో, వాళ్ళకే జర్మ్స్ ఉంటాయో, నా బిడ్డకంటే వీ డోంట్ గివ్. కానీ మరియా యోసేపులు సుమయోనును చూడగానే యెరూషలేము దేవాలయంలో వారు ఇచ్చారు. సుమయోను కూడా తన చేతులతో ఆయనను ఎత్తుకున్నాడు. అ డే కేమ్ వెన్ హిస్ వెయిటింగ్ వాస్ ఫుల్ఫిల్డ్. అతని యొక్క ఎదురుచూపు, అతని యొక్క నిరీక్షణ ఫలించిన రోజు సుమయోను జీవితంలో వచ్చింది, మన జీవితంలో కూడా వస్తుంది. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బికాస్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తము. మనం ఏమనుకుంటాం, కొన్ని సాధ్యం అనుకుంటాం కదండి. కొన్ని సాధ్యం, కొన్ని చేశాడండి, ఎన్నో ఉన్నాయండి ఇంకా నేను వెయిట్ చేస్తున్నవి. అన్నీ సాధ్యం అని అయితే నేను అంతగా నమ్మలేకపోతున్నానండి, ఎందుకంటే నా విశ్వాసం కొంచెమే ఉందండి. కానీ నేను నమ్మాల్సింది ఏంటంటే దేవునికి సమస్తము. ఒకసారి ఆ మాట చెప్పండి బ్రదర్స్, చెప్పట్లా? సమస్తము సాధ్యమే. నా దేవునికి సమస్తము. ఆశ్చర్యం. అదే టైంలో, అదే రోజు, అదే పరిస్థితుల్లో సుమయోను రావడము, మరియా యోసేపులు రావడము, యేసయ్యను ఎత్తుకొనుట. ఆ తర్వాత ఇప్పుడు 3 కార్యాలు చేశాడండి. అది చదువుకొని మనం ముగించుకుందాం. సుమయోను బాలుడైన యేసయ్యను చూడగానే ఆయనను ఎత్తుకొని 3 విషయాలు ఆయన చేశాడు. 28వ వచనము, ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని స్తుతించుచు ఇట్లా. ఒక్కసారి అక్కడ ఆగుదాం. ఏం చేశాడంటే మొట్టమొదటిగా సుమయోను చేసిన పనేంటి? స్తుతించాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హి ప్రైజ్డ్ గాడ్. దేవా, నా ఎదురు చూపును నువ్వు ఈ విధంగా నెరవేర్చావయ్యా, నీకు వందనాలు. దేవుని స్తుతించాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో దాసుని పోనిచ్చుచున్నావు. ఆ మాటలో ఏం కనబడుతుంది తెలుసా అండి? తృప్తి కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఫుల్ఫిల్మెంట్. ఇంకా ఈ జీవితానికి ఇది, కొంతమందికి బిర్యానీ తిన్నాక వస్తుంది ఆ ఫీలింగ్. ఏం ఫీలింగ్? ఇంక ఈ జీవితానికి ఇది చూసేసానండి. ఇంకా నాకు కొంతమంది ఉంటారు తాతయ్యలు, మా అమ్మలు, మా మనవడి పెళ్ళి చూస్తే వెళ్ళిపోవచ్చండి. ఇంకా ఆ తర్వాత ఎనీ టైం ఐఎమ్ రెడీ. ఫలానాది జరిగితే చాలు, ఇంకా అది ఒక్కటి చూస్తే తృప్తి అయిపోతాను. ఐల్ బి సాటిస్ఫైడ్. ఇంకా నాకు వేరే పెద్ద పెద్ద కోరికలు ఏమి. ఇప్పుడు సుమయోను ఏమంటున్నాడంటే సంతృప్తితో ఆ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఇంకా దేని కొరకు నేను ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరము లేదు. నేను దేని కొరకు నిరీక్షించాను, నా నిరీక్షణ ఫలించింది. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని. తెలుగు బైబిల్లో నాథా అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే సావరెన్ గాడ్, సర్వాధికారివైన దేవా, లార్డ్. ఇంకా నాకు తృప్తి అయిపోయిందయ్యా. ఒక మాట చెప్పమంటారా? దేవుని మీద నిరీక్షణ ఉంచి నువ్వు ఎదురు చూస్తే ఎట్ ది ఎండ్ అల్టిమేట్గా నీకు దేవుడిచ్చేది ఏంటంటే నీ నోట స్తుతి నింపుతాడు, నీ మనసులో తృప్తిస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నమ్మి చెప్పాలండి, నమ్మకుండా చెప్పద్దు, అవిశ్వాసంతో చెప్పద్దు. ఎందుకంటే మన నమ్మికే మన జీవితంలో కార్యాలు జరగడానికి. సుమయోను ఆ మాటలు ఎంతో సంతృప్తితో పలుకుతున్నాడు. మూడవదిగా అదే ఆ తర్వాత లైన్, నీవు
అన్యజనులకు నిన్ను బయలుపరచు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. రక్షణ, యేసు అనే మాటకు అర్థం ఏంటండి? రక్షకుడు. మనము మన జీవితంలో రక్షకుని స్వీకరించాము. వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సాల్వేషన్ కదా, రక్షణ అనుభవాన్ని మనం పొందుకున్నాం. కానీ సుమయోనుకి దేవుడిచ్చిన అనుభవం ఏంటంటే రక్షకుని చూశాడంట, రక్షకుని కన్నులారా చూశాడు. హీ హ్యాస్ సీన్ ద సాల్వేషన్, హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ సాల్వేషన్ ఫస్ట్ హ్యాండ్. రక్షకుడు, రక్షించడానికి, సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని కన్నులారా చూశాడు. నేను నీ వెలుగును చూస్తున్నా, నీ మహిమను చూస్తున్నా, నీ రక్షణను నేను కన్నులారా చూచుచున్నానని ఎంతో శ్రేష్టంగా దేవుని ఘనపరిచాడు. ఈ సంవత్సరం అంతంలో ఉన్న మనం కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేంటంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. యోర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. నిశ్చయముగా ముందుకు రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. అది ఆ మాట చెప్పింది మనిషి కాదు, దేవుడు అండి. నీ ఆశ భంగము, యోర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. కనెక్షన్ ఉందండి, వైర్. కరెంట్ వస్తుందని ఎదురు చూస్తున్నారు, మధ్యలో వైర్ కట్ చేశారు. కరెంట్ వచ్చినా ఇంకా ఎలక్ట్రిసిటీ. చాలాసార్లు అపవాది, నేను ఇందాక చెప్పాను కదా, ద డెవిల్ వాంట్స్ అస్ టు గివ్ అప్ మిడ్వే. మనం ఎదురు చూస్తూ ఉంటాం, అపవాది మధ్యలో అంటాడు వెనుదిరిగే అంటాడు. చాలామంది అపవాది మాటలు విని వెనుదిరిగేస్తూ ఉంటారు. ఇంకా నాకు అవ్వదు, ఇంకా నాకు జరగదు, ఇంకా నేను ఎదురు చూడాల్సిన అవసరము లేదు. కానీ సుమయోను వలె నీ నిరీక్షణ స్థిరమైన నిరీక్షణగా ఉంటే, నీ ఎదురుచూపు దేవుని మీద అయితే, దేవుని కొరకు, దేవుని సమయం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటే, అల్టిమేట్లీ గాడ్ విల్ ఫిల్ యూ విత్ గ్రేట్ జాయ్. గొప్ప సంతోషకరమైన దినము సుమయోను జీవితంలో. ఆ దినాన్ని తన లైఫ్లో ఇంకెప్పటికీ, ఆ తర్వాత ఎంతకాలం బ్రతికాడో మనకు తెలియదు, కానీ తను ఇంకా బ్రతికినంత కాలము ఐఎమ్ ష్యూర్ హీ ఆల్వేస్ రిమెంబర్డ్ అండ్ రిమైండెడ్ కదా. ఆ యేసయ్యను ఎత్తుకున్న రోజుని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటానే ఉండుంటాడేమో. కనపడిన వాళ్ళందరికీ చెప్తానే ఉండుంటాడేమో, నేను మెస్సియాను చూశాను, నేను మెస్సియాను ఎత్తుకున్నాను. ఆ అనుభవము దేవుడు నాకు అందరికీ కలగలేదండి, ఆ ఎక్స్పీరియన్స్ అందరికీ రాలేదు, కానీ సుమయోనుకు వచ్చింది. నీ జీవితంలో కూడా ప్రాబబ్లీ యు ఆర్ థింకింగ్, ఆ శ్రేష్టమైన ఎక్స్పీరియన్స్ నా జీవితంలో నాకు కలుగుతుందా, నేను పొందుకుంటానా, నాకు జరుగుతుందా? నిరీక్షణతో ఎదురుచూడు. నిన్ను స్తుతితో దేవుడు నీ నోటి నింపుతాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. స్తుతితో దేవుడు నీ నోటి నింపుతాడు. సంతృప్తితో నీ జీవితాన్ని, నీ హృదయాన్ని నింపుతాడు. మూడవది ఏంటంటే రక్షణను, దేవుని కార్యాలను కన్నులారా చూసే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉండగా, దేవా నీ కార్యాల కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా, నీ కార్యాల కొరకు నేను ఎదురు చూస్తున్నా, నిరీక్షణతో నేను ఎదురు చూస్తున్నా ప్రభా, నిరీక్షణతో నేను కనిపెట్టుకొని అవకాశం ఉన్న వారు మోకరించండి. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నా దేవునికి సమస్తము సాధ్యము, మన దేవునికి సమస్తము సాధ్యము. వేళ ఈ సంవత్సరం అంత భయంతో బ్రతికావేమో, మరణ భయంతో బ్రతికావేమో, కృంగుదలతో బ్రతికావేమో, నిరాశలో బ్రతికావేమో, చింతిస్తూ బ్రతికావేమో. అడుగు, ప్రభా నాకు విడుదల కావాలయ్యా, నాకు విడుదల కావాలి ప్రభా. ఐ డు నాట్ వాంట్ టు లివ్ ఎనీమోర్ ఇన్ దిస్ బాండేజ్. ఈ బంధకాలు ఇంక నేను ఉండాలనుకోవడం లేదు ప్రభా, నాకు విడుదల దయచేయి నాయనా. నీవు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో అది కన్నులారా చూచే దినము, అది నువ్వు అనుభవపూర్వకంగా పొందుకొని దినం ఒకటి రాబోతుంది. ప్రేమైన దేవుని బిడ్డ, నమ్ము, విశ్వసించు. బిలీవ్, వెయిట్ విత్ హోప్. నిరీక్షణతో ఎదురు చూడు దేవుని కార్యాల కొరకు. నిరీక్షణతో నువ్వు ఎదురు చూస్తే మన కార్యము సఫలము చేయి దేవుడని ఆయనకు పేరు. అయ్యా మా కార్యం సఫలం చేయి దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు. మా ప్రార్థనలు వింటున్న దేవుడవయ్యా నీకు స్తోత్రాలు.
మేమెంత నమ్మకంగా ఎదురు చూస్తున్నామో ప్రభా, నువ్వు చూస్తున్నావు ప్రభా. నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రాలు తండ్రి. నీ చేతుల వైపు నేను చూస్తున్నా ప్రభా. దాసి తన యజమానురాలి చేతి తట్టు, దాసుడు తన యజమానుని చేతి తట్టు చూచినట్లు, కావలి వారు వేకువ కొరకు ఎదురు చూచినట్లు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, యెహోవా వల్లనే నాకు సహాయము కలుగునని భక్తుడని దావీదు సెలవిచ్చినట్లుగా ప్రభా, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. నీ సమయం కొరకు నేను ఎదురు చూస్తున్నా ప్రభా. నీ కార్యాల కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. నీ మహిమను నేను చూచే దినము కొరకు ఎదురు చూస్తున్నా ప్రభా. నువ్వు నీ కార్యాలను త్వరపెట్టబోతున్నావని నమ్ముతున్నా ప్రభా. నువ్వు నీ కార్యాలు నెరవేరుస్తున్నావని నమ్ముతున్నా తండ్రి. నమ్మి ముందుగా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ప్రభా. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నంత వరకు ఏ అపాయము నిన్ను ముట్టదు, మరణము నిన్ను కబళించదు. దేవుని కార్యాలను చూచే వరకు నేను సంతృప్తితో, సమాధానంతో దేవుడు నింపాలని ఆశిస్తున్నాడు. మేఘస్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే, మేఘస్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే. శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నన్ను వీడువను మరువనంటివే. శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నిన్ను వీడువను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును. అలాగే మోకరించి ఉండగా మన మనవులు, మన విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి చెప్పుకుందామా? నువ్వేమన్నా చెప్పుకోవచ్చు నీ పరలోకపు తండ్రితో. నీ మనసులో ఉన్న వేదన, నీ మనసులో ఉన్న బాధ, నువ్వెంత నలిగిపోతున్నావో, నీ లోపల ఎంత కృంగుదల ఉందో అదంతా కుమ్మరించి దేవుని సన్నిధిలో. తట్టుకోలేని వేదన ఉంటే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు. నీ కన్నీటికి దేవుని సన్నిధిలో విలువ ఉంది, ఆయన దృష్టిలో విలువ ఉంది. ఆయన ఆదరించేవాడు, ఆయన ఓదార్చేవాడు, హక్కును చేర్చుకునేవాడు, తన కౌగిలిలో హత్తుకునే దేవుడు. మధ్యాహ్నకాల సమయంలో నీ సమస్య ఏంటో చెప్పు దేవుని సన్నిధిలో. నీకేం కావాలో దేవుని సన్నిధిలో అడుగు. ఆయన మన విన్నపములన్నీ వినేవాడు, మన హృదయవాంఛలు తీర్చేవాడు. ఆయన గద్దించేవాడు కాదు, నిరాశపరిచేవాడు కాదు. మన దేవుడు ధారాళముగా దయచేసేవాడు, శ్రేష్టమైన ఈవులతో నింపేవాడు, శ్రేష్టమైన ఆశీర్వాదములు దయచేసే దేవుడు. శ్రీమంతుడు ఆయన. దేవానికి స్తోత్రం అయ్యా. నీ హృదయం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకో. నీ పరిస్థితులన్నీ దేవునితో చెప్పుకో. సహోదరి, నేను ఒకవేళ మనుషులు ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు, దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. ఆయన చెవి యొగ్గి ఆలకించే దేవుడు, వినే దేవుడు. ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన సహాయం చేయలేని నిస్సహాయుడు కాదు. ఆయన సమస్తమును సృజించిన దేవుడు, సమస్తమును నిర్వహిస్తున్న దేవుడు.
పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, నమ్మదగిన మా దేవానికి స్తోత్రం అయ్యా. సుమయోను జీవితం నుండి అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా. వృద్ధాప్యంకి వచ్చిన ప్రతి దినము యెరూషలేము దేవాలయంలోకి వస్తూ నీ రాక కొరకు, నీ ఆగమనము కొరకు ఎంతో నాయన మరి కనిపెట్టిన ఎదురు చూసిన సుమయోనుని మా ముందుకు తీసుకొచ్చారు ప్రభా. నిజమే తండ్రి, ఎదురు చూడడంలో కొన్నిసార్లు అలసిపోతున్నాం, ఎదురు చూస్తూ కొన్నిసార్లు విసిగిపోతున్నాం ప్రభా, ఎదురు చూస్తూ కొన్నిసార్లు నిరాశపడిపోతున్నాం అయ్యా, ఎదురు చూస్తూ కొన్నిసార్లు ఆగిపోతున్నాం ప్రభా. మమ్మల్ని హెచ్చరించావు నాయన, ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదని, నీ ఆశభంగము కానేరదని వాగ్దానం చేశావు. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురని సెలవిచ్చావు ప్రభా. నిజమే తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. వెదికే వారికి దొరికేవాడవయ్యా. కనిపెట్టిన వారి యొక్క ఆ ఎదురు చూపును నాయనను ఫలింపచేసే దేవుడో ప్రభా. దేవానికి స్తోత్రం. హృదయవాంఛలు తీర్చే దేవానికి వందనాలు. మా జీవితాల ద్వారా మహిమ పొందాలని ఆశించిన దేవానికి స్తోత్రం అయ్యా. సుమయోను ఆ దినము కనులార నిన్ను చూచి మహిమపరిచినట్లుగా ప్రభా, ఏ కార్యాలు మా జీవితంలో మేము కన్నులారా చూడాలని నాయనా, నీవు మహిమపరచబడుట మా ద్వారా మేము కన్నులారా చూడాలని మేము ఎదురు చూస్తుండగా ప్రభా, మధ్యలో ఆగిపోకుండా, మధ్యలో వెనుదిరగకుండా మాకు సహాయం చేయి ప్రభా. నిరీక్షణ దయచేయి నాయన, ఓర్పివు ప్రభా, పట్టుదలివు నాయన. ప్రార్థనలో విసుగక పోరాడే అనుభవం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దయచేయి ప్రభా. ఈ సంవత్సరంలో ఏ ప్రార్థనలకు జవాబు పొందలేకపోయామో అవి రానున్న దినాల్లో, రానున్న కాలంలో ప్రభా నిశ్చయముగా వాటికి జవాబు మేము చూడగలిగినట్లు, పొందగలిగినట్లు నీ కృప అనుగ్రహించిన ఆయన. ఈ సమయంలో ఎంతోమంది బలహీనులుగా, అనారోగ్యంతో వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. నీవు సిలువలో మా రోగములన్నీ భరించావు ప్రభా. మా నిమిత్తం నువ్వు మొత్తబడ్డావయ్యా, బాధించబడ్డావు ప్రభా. నీకు స్తోత్రం. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నదని వాగ్దానం చేశావు ప్రభా. ఇక్కడున్న బలహీనులైన, అనారోగ్యాలతో ప్రతి ఒక్కరిని ముట్టండి. ఎంతమంది వారి కుటుంబీకుల యొక్క అనారోగ్యాల కొరకు నీ సన్నిధిలో మొరపెడుతున్నారు. లైవ్లో ఎంతమంది ప్రభా స్వస్థత కొరకు నీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారు. స్వస్థపరిచే దేవుడవు ప్రభా, సహాయకుడవు నాయన. నీకు స్తోత్రం తండ్రి. నువ్వు ప్రతి రోగాన్ని బాగు చేస్తావు నాయన. బలహీనను ముట్టండి ప్రభా. సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము నజరేయుడైన యేసు నామములో దయచేయండి. నెమ్మది లేని స్థితిలో కొట్టబడుతూ ప్రభా వేదనలతో ఎంతమంది ఉన్నారో నాయన, వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. సమాధానము, నెమ్మది ప్రభా, నది వలె సమాధానం అనుగ్రహిస్తాను వాగ్దానం చేసావు ప్రభా. దయచే నాయన, దయచే ప్రభా. ఏ కుటుంబాల ఆర్థిక సమస్యలను వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ పరిస్థితులను విడుదల దయచే ప్రభా. ఈ కుటుంబాల్లో ప్రభా ఒక అద్భుతము కొరకు అనేక సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారో వారి పక్షంగా కార్యం జరిగించి, గర్భఫలము కొరకు కనిపెడుతున్న నాయన మూయబడిన గర్భములు యేసు నామములో తెరవబడును గాక. శ్రేష్టమైన గర్భఫలాలు ప్రభా రాను దినాల్లో నాయన నీ బిడ్డలకు దయచే ప్రభా. ఎంతమంది అయితే నాయన వివాహాల కొరకు కనిపెడుతున్నారో ప్రభా, ఆ బిడ్డలు ప్రత్యేకంగా నువ్వు కనికరించు ప్రభా. శ్రేష్టమైన, యోగ్యమైన, దైవికమైన జీవిత భాగస్వాములను వారికి దయచేయండి ప్రభా. కృప చూపించండి. ఎంతమంది నాయన మరి చెప్పుకోలేని వేదనలతో, సమస్యలతో ఉన్నారో ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకోండి, లేవనెత్తండి, నీ ఆదరణతో నింపండి. ప్రతి పరిస్థితిలో జయమివ్వండి. ప్రతి సమస్య నుండి విడుదల దయచేయండి. ప్రతి పరిస్థితిలో ప్రభా నీవే కావలసిన నీ ఓదార్పును, నీ సహాయమును, బ్రేక్ త్రూ దయచే ప్రభా. కృప చూపించండి. ఈ సన్నిధిలో నీ బిడ్డలు ఏ విన్నపాలు, ఏ మొర నాన్న నీ సన్నిధిలో చెప్పుకున్నారు ప్రభా, వాటన్నిటికీ జవాబులు ఇచ్చి, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చే శక్తిమంతుడవు ప్రభా. మీరే నీ వాగ్దానం నెరవేర్చి మహిమను పొందమని సంఘం క్రైస్ట్ వర్షిప్ సెంటర్ని బట్టి వందనాలు ప్రభా. జీవం కలిగిన సంఘంలో మమ్మల్ని ఆటినందుకు స్తోత్రాలు. ఆత్మపూర్ణమైన దైవ సేవకులు మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ జీవ వాక్యముతో ప్రభా, నీ సన్నిధితో మమ్మల్ని పోషిస్తూ బలపరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. మేము మా కుటుంబాలు తప్పిపోకుండా నాయన, మేము మా కుటుంబాలు ఆత్మీయంగా స్థిరపరచబడి ఆత్మ ఫలము ఫలిస్తూ నీలో కొనసాగునట్లు నీ కృప ఇవ్వండి ప్రభా. ఇంకా ఎంతమంది వెనుకకు జారిపోయి లోకంలో పడిపోయి నాయన నీ నుండి నాయన దూరంగా వెళ్ళిపోయారు, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తిరిగి నీ సన్నిధి తట్టు వారిని ఆకర్షించండి. నీకంటూ కట్టబడి జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి.
మేలు కొరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ దినం సాయంకాలం జరిగే క్రిస్మస్ మీటింగ్స్లో తోడుగుండండి. ఈ నెలంతట్లో జరిగే క్రిస్మస్ ఆరాధనలో అనేక మంది నీ సువార్తను, నీ వాక్యమును విని ప్రభా తమ హృదయాలను తెరిచి నేను రక్షకునిగా స్వీకరించే కృప దయచే ప్రభా. ఒక్క డెక్కైనను విడవబడదని ఆనాడు మోషే చెప్పినట్లుగా నాయన కుటుంబాలుగా, సంఘముగా ప్రభా నీ రాకడ ఎప్పుడొచ్చినా మేమందరం ఎత్తబడినట్లు నీ కృప అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి దీని మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి తమ కానుకలు సమర్పించాలి అని ఆశపడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు వెళ్ళేటప్పుడు బయట బాక్స్ ఉంది, అక్కడ మీ కానుకలు అర్పించవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో చూస్తున్న వారు దేవునికి మీ కానుక ఇవ్వాలి అని ఆశపడినట్లయితే కనపడుతున్న QR కోడ్ మీరు స్కాన్ చేయవచ్చు. జాన్ వెస్లీ మినిస్ట్రీస్ పరిచర్య అకౌంట్కు మీ కానుకలు వస్తాయి. అవి దేవుని సేవార్థమై వినియోగించబడతాయి. ఈ నెలలో జరిగే క్రిస్మస్ ఆరాధనలన్నిటి కొరకు ప్రార్థన చేయండి. తిరిగి 31వ తారీఖు డిసెంబర్ 31 10 గంటలకు బాప్తిస్మాల బాప్తిస్మ కార్యక్రమం ఉంటుంది. 31st మార్నింగ్ 10 o'clock మొదట కౌన్సిలింగ్ సెషన్, ఆ తర్వాత దైవజనుల చేతుల మీదుగా బాప్తిస్మాలు ఇవ్వబడతాయి. కనుక ఎవరు ఇంకా దేవునికి తమ హృదయాలు ఇవ్వకుండా బాప్తిస్మం తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నారో వారందరూ మరి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. టుమారో ఈజ్ నాట్ గ్యారంటీడ్ ఫర్ ఎనీవన్. రేపు ఉంటామని ఎవ్వరికీ గ్యారంటీ లేదండి. దేవుడు సమయము అవకాశం ఇచ్చినప్పుడే ఆయన కొరకు ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడవలసిందిగా ప్రభు పెట్టి మనవి చేస్తున్నాను. డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ ఆరాధనలు, తిరిగి 31 రాత్రికి వాచ్ నైట్ సర్వీస్, జనవరి 1 తారీఖున న్యూ ఇయర్ సర్వీస్, ఇవన్నీ యథావిధిగా ఉంటాయి. వాటన్నిటి కొరకు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పెట్టి మనవి చేస్తాం. అందరం లేచి నిలబడదాం. 2 చేతుల ఆకాశం వైపు ఎత్తుదాం. నమ్మదగిన దేవుడు, మన ప్రార్థన ఆలకించిన వాడు, ఇంతవరకు మనల్ని నడిపించారు. మన ప్రార్థనలు స్తుతులుగా దేవుడు మార్చిపోతాడు.